అయా మీరు ఇన్ని మరి 7 మాటలు మీరు సిలువలో పలికారు ప్రభు. నాయన మీరు బ్రతికి ఉండగా మీరు నాయన 33 సంవత్సరాలు బ్రతికారు ప్రభు. అయా 3 సంవత్సరాలన్నర మీరు సేవలో పాల్గొన్నారు ప్రభు. మీకు స్తోత్రములు. ఆయనను నీ సిలువలో పలికిన మాటలు మాకు ఎంతో దీవెనకరమైనవి తండ్రి. అవి మీ రాజ్యానికి నేను మాకు సహాయం చేసే మాటలు అవి. అందుని బట్టి మీ పాదాలకు స్తోత్రములు అయ్యా. మరి 6వ మాట మేము ధ్యానించుండగా తండ్రి మాకు గ్రహింపుడు కలుగజేయండి అయ్యా. మీరే మాట్లాడి మీ మహిమలో నాయన ఇక్కడ వ్యక్తులందరినీ వాడుకోమని వేసినాముగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సిలువలో ఉన్నప్పుడు పలికింది మరి సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. సమాప్తమైనది అనే మాటకు అర్థము ప్రభు అసలు ఏ ఉద్దేశంలో వచ్చాడో, అసలు ఎందుకోసం ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందో ఆ పనిని మొత్తం ముగించుకొని ఈ మాటకు సమాప్తమైనది అంటే అతను మరి యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు మరి సాతాను ఎన్నో విధంగా దేవుని రాజ్యము మరి దేవుని చిత్తాన్ని, అసలు దేవుడు ఏ ఉద్దేశంలో భూమి మీదకి వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకూడదు అని సాతాను అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించింది. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా ప్రభువును నువ్వు దేవునివి కదా, దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను అని అన్నప్పుడు మనమైతే మరి మన పౌరుషం ఎవరైనా ఒక మాట అంటే నేను శేషి చూపిస్తా, నా ప్రతిఫలం ఏందో నీకు చూపిస్తపో అట్లా ఇట్లా అని మనం వల్గర్గా మాట్లాడడం, మన యొక్క అహంకారాన్ని అక్కడ ప్రదర్శించడం మనం చేస్తాం. కానీ సాతాను యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఈ రాళ్ళను నువ్వు దేవునివి కుమారునివే కదా, నువ్వు ఏది చెప్తా జరుగుతుంది కదా, దయ్యాలని వెళ్ళగొట్టినవు కదా అని అన్నప్పుడు ప్రభువు రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినలే, పౌరుషానికి పోలే. దేవుడు రొట్టె వలన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఈ మాటలో అసలు మనము పరలోక రాజ్యానికి పోవడానికి కానీ ఈ లోకంలో బ్రతకడానికి కానీ ఈ యొక్క మాట చాలా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. దేవుని మాట మనం వాస్తవానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తాము. వాక్యాన్ని చదువురాని వాళ్ళంటే వింటారు. అసలు నా ఉద్దేశం ఏంటంటే మనం ప్రార్థన చేసింది ఒక ఎత్తు అయితే ఆయన మాటను అనుదినం అనుక్షణం స్మరించుకుంటే అది మరొక ఎత్తు. ఒక పశువుకు మనం ఆహారం వేస్తే అది ఏ విధంగా నెమరు వేసుకుంటుందో మన జీవితాల్లో మనం అనుదినం అనుక్షణం ఆయన మాటల్ని స్మరించుకోవాలి, ధ్యానించుకోవాలి. సామెతల గ్రంథంలో అదే ఉంటది. నీ హృదయమందు నా మాటలు భద్రముగా ఉంచుకొనుము, జాగ్రత్తగా వాటిని కాపాడుకొనుము. నీ కన్నులకు బాసికముగాను నీ వేళ్లకు ఇట్లా ఉంగరాల్లాగా, అంటే అచ్చమైన తెలుగులో అలా పెట్టుకోవాలి దేవుని మాటలు. ఒక అద్దం కింద పడితే ఎలా ముక్కలు అవుతుందో అలాంటిది మన హృదయం. అలాంటి హృదయంలో వాక్యము భద్రంగా అంటే మనం బంగారాన్ని డబ్బును భద్రంగా దాచుకుంటాం. ఈ లోకంలో దొంగలు వచ్చి దొంగలిస్తారు ధనాన్నైనా బంగారాన్నైనా. అదే మన యేసయ్య మాటలు మన హృదయంలో ఉంటే మనల్ని ఎవ్వరూ దొంగలించలేదు. ఇక సౌలు అయితే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అంటాడు. అది ఎందువల్ల ఆయన మాట హృదయంలో ఉంటుంది కాబట్టి. మరి దేవుని నామానికి స్తోత్రములు. మరి మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన యెషయా గ్రంథంలో ఉంటది. నేను నా మందిరానికి రమ్మన్నది ఎవడు అని ఉంటది. పౌరుషం గల దేవుడు, రోషం గల దేవుడు. మరి ఆయనకు కోపం వచ్చి ఆ విధంగా అన్నాడు. ఎందుకంటే మందిరానికి వచ్చే వారి ప్రవర్తన కానీ వారి మాట తీరు కానీ బయట సమాజంలో బాగలేనప్పుడు మరి ప్రభు ఆ మాట అనాల్సి వస్తుంది. మరి చర్చిలోకి వచ్చి ఎవరు నిద్రపోకూడదు. నిద్రపోతే మనకి ఇచ్చిన ఇంత మంచి అవకాశాన్ని దేవుడు ఒక రోజు లెక్కలో అడుగుతాడు. నీకు ఇన్ని మందిరా, ఇంత ఆరాధన చేసుకునే సమయం ఇచ్చిన, నెలకు ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటలు నువ్వు నా కోసం ఏం చేసినావు అని ఒక రోజు ప్రభు మనల్ని అడిగినప్పుడు మనల్ని ప్రభు దూషించి మరి అసహించుకునేలాగా మనం ప్రభు యేసుక్రీస్తు ప్రేమమయుడే కాదు, ఆయన పౌరుషము గల
మరి దేవుని నామానికి స్తోత్రములు. నిద్రపోతులు తిండిపోతులు పరలోక రాజ్యంలో చేరరు, ఇది ఖచ్చితమైన గుర్తు. సూర్య బెజ్జంలో ఒంటె దూరుతుంది కానీ మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అన్నది ఎంత నిజమో, మరి తిండిపోతులు ఆకాశం గతించినను భూమి గతించినను ఆయన మాట గతించదని మరి లేఖనాలు చెప్తున్నాయి. దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో మనం ఆ పని చేయకుండా మన జీవితాలను భద్రంగా కాపాడుకోవాలి. ఇలా మందిరంలో ప్రభువుని ఆరాధించే సమయము చాలా మంది ప్రజలకు లేదు. దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవుడు ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మనం ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మరి దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. మనలాగా రక్షణ లేని ప్రజలకు మనం రక్షణ చూపించే విధంగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రములు. మరి నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయము 15వ వచనము, ప్రాకారమును కట్టుట సమాప్తమైనది. ప్రాకారము అనేది ఆనాడు ప్రాకారం అంటే గోడ. ఎరికోలో మన పాపం బాగా ఎక్కువైనప్పుడు ఎరికో గోడలు కూల్చేసిండు దేవుడు. అక్కడ బాగా పాపం ఎక్కువైంది. అంటే మన జీవితంలో మన ప్రాకారము మనం ఆత్మీయంగా ఎదుగుట, మనము ఎదుగుదలలో ఉండాలి. ప్రాకారము మంచిగా కట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న మన కుటుంబం కానీ మన పరిసరాలు కానీ దేవునిలో మన ప్రాకారము కట్టుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనంలో సమాప్తమైనది, నేను ఆదియు అంతమునై విన్నాను అని ఉంది. అంటే దేవుడు ఆదిలో ఉన్నాడు, అంతంలో ఉన్నాడు. ఆదియు అంతము అల్ప ఒమేగా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నాడు దేవుడు. మనము భూతకాలంలో లేము, భవిష్యత్ కాలంలో ఉంటామో తెలియదు. ఇది వర్తమాన కాలం, ప్రజెంట్. నిన్న అంటే దాన్ని నిన్న జరిగిపోయిన దాన్ని భూతకాలము అంటారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాన్ని వర్తమాన కాలము అంటారు. భవిష్యత్ కాలం అంటే జరగబోయేది, ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది భవిష్యత్. ఈ మాటకు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నేను ఉన్నవాడను అంటే మనము పుట్టక ముందు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, మనం పుట్టిన తర్వాత ఉన్నాడు, మనం చనిపోతాం, మన పిల్లలకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడుగా ఉంటాడు. ప్రతిబింబ మనము మన పిల్లలకు, మన బంధువులకు, స్నేహితులకు, ఊరి వాళ్ళకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేయాలి. దేవుడు అందుకే మనల్ని బ్రతికించి ఉంచిండు. మరి ఈ మాటలు మీరు గుర్తు పెట్టుకోవాలి. మరలా ఇలాంటి మాటలు దొరుకుతాయో దొరకవో దేవుడు ఆయన రాకడ అతి సమీపంగా ఉన్నది. రానున్న దినాల్లో క్రైస్తవులకు చాలా శ్రమలు, నిందలు. మరి కరోనా సమయంలో ప్రజలను ఊరు నుండి అవతలకి వెళ్ళగొట్టి ఎలాగా చేసిందో అలాంటి దినాలు మన ముందు ఉన్నాయి. మనము ఉట్టి గింజలుగా, మనం వడ్డపోత పోసినప్పుడు ఎగిరిపోయి పొట్టుగా కాకుండా గట్టి గింజలుగా ఉండాలి. మరి అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు బలా మంచి నమ్మకమైన దాసుడా అని మనల్ని మెచ్చుకొని మనకి బహుమానం ఇచ్చేస్తాడు. లేదంటే అల్పవిశ్వాసి అని ప్రభు దూషిస్తాడు. ఇన్ని రోజులు చేసిన ప్రయాసము వ్యర్థమైపోతే అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రములు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మరి ప్రభువు మరి దేవాది దేవుడు యేసుక్రీస్తును పంపినప్పుడు మరి పని అంతా సమాప్తం చేసుకున్నాడు. మరి అలా జీవించడం మన వల్ల కాదు, మనం జీవించలేము. కాబట్టి మనం అనుదినం ప్రార్థనలో ఒక పక్షికి రెక్కలు ఎలాగో విశ్వాసికి ప్రార్థన మరి వాక్యం అనేవి చాలా ముఖ్యం. ప్రార్థన లేకున్నా, వాక్యం లేకున్నా బ్రతకలేము. పక్షి ఒక సైడ్ రెక్కలుండి ఒక సైడ్ రెక్కలు లేకపోతే ఎలాగో అటు ఇటు కాకుండా ఉంటుందో, అటు బ్రతకలేక ఇటు చావలేక. ఇప్పుడు సేమ్ మనం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఒకరోజు చేయం, ఒకరోజు వాక్యం చదువుతాం, ఒకరోజు చదవం. అది సాధారణంగా ఎవరైనా చేస్తారు. అలాంటిది జరగకుండా ప్రభువు సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు, బలమైన దేవుడు. దేవుని నామమునకు స్తోత్రములు. ఆత్మస్వరూపి ఆయన. మన ఆత్మలో, మన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. మనము అత్తుకొని ఉండాలి ప్రభువుని. దేవుని నామమునకు స్తోత్రములు. మరి ప్రభువును విడిచిపెడితే మనకు ఈ భూమి మీద ఏది లేదు. మరి మనం ఒకవేళ విడిచిపెట్టినా మళ్ళీ ఒక రోజు ప్రభువును కలుసుకునే వారినయే ఉన్నాము. మనం నమ్ముకొని ఈ లోకంలో వచ్చిన శ్రమలో, అవమానాలు ఏదో
తాత్కాలికమైన వాటి కోసం ఆధారపడి ఒకవేళ ప్రభువుని విడిచిపెట్టినా కూడా మరణం అనేది ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళా మన ప్రభు దగ్గరికే పోవాల్సి వస్తుంది. దేవుని నామానికి స్తోత్రములు. మరి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. మరి దేవుని మాటలు అవి వెండి అగ్నిలో కాల్చిన అవి మన బంగారం ఎలా రెట్టింపుగా మెరుస్తుందో దేవుని మాటలు కూడా అలానే మెరిచేవిగా ఉన్నాయి, తరిగిపోనిగా ఉన్నాయి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చి తిని, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చాడు కానీ దేవుడు కొట్టివేయుటకు రాలేదు. ఈ ధర్మశాస్త్రము అనేది ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే వాక్యమే దేవుడు. మరి వాక్యం వినేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు. ఒకవేళ ఉన్నా కూడా తొలగించుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఈ మాటలు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు సేవకుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఆది అందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు నామానికి స్తోత్రములు. మరి నిద్రపోకూడదు. మరి ఏమన్నా బలహీనత ఉంటే బలం ఇవ్వమని ప్రార్థించాలి. మనకున్న సమస్యలు, బాధలు ఒక స్నేహితుడితో పంచుకున్నట్లు ప్రభుతో పంచుకోవాలి. మరి దేవుడు కదా అనుకోవద్దు, ఆయన దేవుడు కాదు, ఒక స్నేహితుడే ఉన్నాడు. నిజమైన స్నేహితుడు బోధకుడుగా ఉన్నాడు. మరి గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ 9వ అధ్యాయము 26-28లో, యుగములు సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకున్నాడు. దేవుని స్తోత్రంలో మనం చేసే పాపాలకి మరి అప్పుడు వెనకటి రోజులలో అంటే మోషే గ్రంథంలో ఎవరైనా నరహత్య చేసినా ఏమైనా పాపం చేస్తే మనకు బదులు ఒక గొర్రె పిల్లను ఇట్లా చేయబెట్టి నా పాపం ఈ గొర్రె పిల్ల మీద మోపుతున్నా అని చెప్పి గొర్రెపిల్ల రక్తంతో వారి పాపాలు కడిగేసుకునేవారు. ఇప్పుడు మనం చేసిన పాపాలకు అలాంటి ఇది లేదు. వెనుకటి ధర్మశాస్త్రం పోయింది. ప్రభువైన యేసు క్రీస్తే మనం చేసిన పాపాలకి, మనం చేసిన ప్రతి పాపానికి ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి అలాంటి అన్ని పాపాలకి ప్రభువైన యేసు క్రీస్తు తన రక్తం ద్వారా అన్ని పాపాలను తొలగించాడు. మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు మనం పాపులం కాదు, పరిశుద్ధులము, పవిత్రులము. పరిశుద్ధులే పరలోక రాజ్యానికి పోతారు కానీ పాపులు పరలోక రాజ్యానికి పోరు. అందుకే మన పరిశుద్ధత దేవుడు ఇచ్చింది కాబట్టి ఈ పరిశుద్ధతను మనం భద్రంగా కాపాడుకోవాలి. మరి మన అవయవాలు ఎక్కడన్నా మనం ఎక్కడన్నా ప్రయాణాలకు వెళ్ళినా నాకు ఏమన్నా అవుతుంది కావచ్చు అని మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మరి ఈ లోకంలో కూడా మన పరిశుద్ధతను ఆ విధంగా కాపాడుకోవాలి. కీర్తనలు 22వ అధ్యాయం 31వ వచనం. ఇక లాస్ట్ 22:31. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురితపరచును. దేవుని నామానికి స్తోత్రములు. వారు వచ్చి పుట్టబోవు ప్రజలకు దీన్ని తెలియజేతురు అంటే మరి అనేకులకు ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినప్పుడు మనము లేము. అది మనకి ఎలా తెలిసింది? అసలు దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, మరి మా పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉన్నదని ఎవరు మనకు తెలియజేసిండు అంటే ఒకరి ద్వారా ఒకరికి పుట్టబోవు వారికి. అంటే అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాని అర్థం ఈ వాక్యం ఉన్నదని దాని అర్థం. దేవుని నామానికి స్తోత్రములు. ఇంతమ సమయం శ్రేయ గారికి వందనాలు. మరి విన్న మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. వయసులో చిన్నదాన్నైనా ఈ దేవుని మాటలు నా మాటలు కాదు. మరి ఆయన మాటలు మనలోనే ఉంటేనే ఆత్మీయంగా మనం బలపడతాం, ఆర్థికంగాను ఈ లోకంలో దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతాము. మరి దేవుడి ఇచ్చిన మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక.